వైజయంతి మూవీస్ వస్తున్నా. నిజంగా బింబిసార సినిమా ఒక రేంజ్. కళ్యాణ్ రామ్ సినిమాలో ఇక్కడ నుంచి ఆ సినిమా పేరు మర్చిపోతాం. ఆ సినిమాను మించిపోయి ఉంది అసలు. నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ, ఆ ఫైట్స్ కానీ మామూలు లేదన్నా. నిజంగా ఒక సినిమాలో ఒక విలన్ ఉంటాడు, మెయిన్ విలన్. కానీ ఈ సినిమాలో 3-4 విలన్లు, ప్రతి ఓడు కూడా మెయిన్ విలన్. అంటే ఒక రేంజ్. ఇది క్లైమాక్స్ ఫైట్, ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్ లో ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం మామూలు లేదు, గూస్ బంప్స్ అనమాట. ఇంకా మదర్ సెంటిమెంట్ తో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం సినిమా రివీల్ చేయకూడదు. ఆ సీన్ అయితే మాత్రం ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సీన్ ఎవడో కూడా పెట్టాడు. తమిళ సినిమాలు న్యాచురల్ గా ఉండే సినిమాలు, తమిళ సినిమాల్లో అలాంటి సినిమాల్లో ఉంటుంది ఇలాంటి న్యాచురల్ సీన్. ఆ సీన్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఆ సీన్ పెట్టారు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం. నాకైతే మాత్రం మర్చిపోయిన సినిమా వైజయంతి మేడం. నిజం చెప్తున్నా, కర్తావ్య సినిమాలో ఫైట్ చూసాం విజయశాంతి గారి. కానీ ఆ సినిమాను మించిపోయి ఈ ఏజ్ లో కూడా దానిలో ఎగిరి ఫైట్ చేయడం పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాకి ఆవిడ తప్ప వేరే వాళ్ళు అయితే యాక్ట్ అవరేమో అని నాకు అనిపించింది. ఆ రేంజ్ లో ఉంది ఆవిడ యాక్టింగ్. అంటే వీళ్ళిద్దరు సెంటిమెంట్ అయితే మాత్రం నిజంగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఇంత సెంటిమెంట్ ఉండదు ఏమో అనిపించింది. నిజంగా సినిమా డైరెక్షన్ ఎవరైతే ఉన్నారో, డైరెక్షన్ స్క్రీన్ పై మొత్తం A to Z కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఇది లేదు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా గుర్తుకుండా పోయాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమాలు పడితే కళ్యాణ్ రామ్ నిజం చెప్తున్నా ఇంటిఆర్ని కూడా మర్చిపోతాం. ఇంటిఆర్ని కూడా మరిపోయింది. ఇద్దరు నిజంగా పోటీ పడ్డారు ఫైట్లో. ఈమె పోలీస్ ఆఫీసర్ గా, ఈయన పోలీస్ ఆఫీసర్ అయ్యి ఐపీఎస్ అవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి ఒక ఏరియాని కవర్ చేయడం, ఆ ఏరియాకి అండగా నిలబడడం, ఈ తల్లి కొడుకుల మధ్యలో సెంటిమెంట్, వీళ్ళిద్దరికి పోలీస్ డిపార్ట్మెంట్ క్రిమినల్ అన్నట్టుగా ఉండడం, కొన్ని సీన్స్ అయితే మాత్రం నిజంగా హైలైట్. ప్రతి సీన్ హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నా, అలాంటి క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్.